ఏ గుణాలు అభినందనీయాలు అంటే ఏ గుణాలు మెచ్చుకోదగినవంటే ధర్మరాజు సమాధానం చెప్పాడు యక్షుడికి. దక్షత ఆత్మగుణం అని. కార్యదక్షత ఉన్నవాడు ఏ వ్యవహారాన్నైనా సమర్థవంతంగా ముగిస్తాడు. అంటే ఒక పని పట్ల అతనికి కమిట్మెంట్ ఉన్నప్పుడు అతను చాలా సమర్థవంతంగా దాన్ని ముగిస్తాడు. అదేవిధంగా ఆత్మాభిమానం కలవాడు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో, అది ఆత్మాభిమానం కలవాడు ఇతరులపై ఆధారపడకుండా జీవిస్తాడు. అంటే ఒకరిని యాచించడు అనమాట. చేజాచి ఒకరిని అడగకుండా తన స్వతహాగా తను బతికేదానికి ప్రయత్నిస్తాడు. ఈ రెండు సుగుణాలే అంటే మంచి గుణాలే. ఇటువంటి గుణములు ఉన్నవాడిని అందరూ అభిమానిస్తారు. కాబట్టి మంచి గుణాలన్నింటిలో ఉత్తమమైనటివి ఏదంటే దక్షత, ఆత్మగుణం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, ఆత్మాభిమానం. దక్షత అంటే కమిట్మెంట్ అనమాట, పని మీద పట్టు అనమాట. ఈ రెండు ఉంటేనే ఎవరైనా